దీనునిగా భూమికి వచ్చినవయ్యా, పశువుల పాకల పుట్టిన యేసయ్యా. దీవా రాత్రములు స్తుతికి అర్హుడనివయ్యా, స్థిరమైన ఇల్లు నీకు లేకుండెనా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే నక్కలకు, బొరియాలుండే మనుష్య కుమారునికి స్థలమే లేకుండెనే. భూమి పునాదులు వేసిన వారికి, సృష్టినంతటిని చేసిన వారికి పశువుల పాకే మిగిలనే. అయినా నీవు తిరిగి వెళ్ళలేదయ్యా, అయినా నీవు విడచి వెళ్ళలేదయ్యా. మాతో నివసించినవయ్యా, మాతో నివసించినవయ్యా. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా. కుంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన ఎల్లును విరువవు, నీ ప్రేమకు చేర్చుకుందువు. అనాథగా ఎన్నడూ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అండమాన్ నికోబార్ జైలును సందర్శించడము జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో బహు భయంకరమైనటువంటి జైల్లో చిన్న రూమ్లో వారిని బంధించి, చిన్న కిటికీ నుండి వారికి నీళ్ళు ఇస్తూ, అదేవిధంగా ఆహారం పెడుతూ, మల మూత్ర విసర్జనలు మొత్తం ఈ జైలులోనే ఉండేటటువంటిది. అలాంటిటువంటి భయంకర జైలు సుందరంగా తీర్చిదిద్ది ఇందులో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టూ అంతా ఈ యొక్క సముద్రము, మధ్యలో ఈ చిన్న దీవు ఉన్నది. ఈ దీవులో చూడడానికి ఎంతగానో ముచ్చటగొలుపుతున్నాయి. ఈ జైలు యొక్క పరిస్థితి చూస్తే భయంకరమైనటువంటి రీతిలో ఇక్కడ శిక్షకులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్పొందినటువంటి వారిని ఇక్కడ జైలు శిక్ష విధించేవారు. ఇక్కడనే ఆ లోపలనే అంటే రూమ్లలో వారు మరణించేటువంటి వారు. ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. అండమాన్ ములాఖత్ యాత్ర బాగుగా జరుగుతుంది. మొదటి రోజు జైలు, బీచ్ అంటే ఎక్కడెక్కడి నుండో అందరు కూడా జనాలు వచ్చి పిలిపించారే. అక్కడ దూరం కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం అండమాన్ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. పైకి ఎక్కినాం, మరి కిందికి దిగిపోతున్నాం. ప్రియమైనటువంటి దైవజనులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అండమాన్ ములాఖత్ యాత్ర గురించి ప్రార్థన చేయండి. మరి చిన్న చిన్న దీవులలోనికి వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలను ములాఖత్ చేయబోతున్నాం కనుక మరి ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయినా ఆపక ప్రేమను మాపై చూపితివే, అయినా వీధులలో మాతో నడచితివే, అయినా ఆపక ప్రేమను మాపై చూపితివే.